హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు పెద్దగట్టు జాతరకు వచ్చామండి. సో దీన్ని పెద్దగట్టు జాతర అనొచ్చు, గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. అండ్ ఇది సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో ఉంటుంది కాబట్టి దురాజ్పల్లి జాతర అని కూడా అంటారనమాట. మేమైతే గుడి బ్యాక్ సైడ్ వచ్చాము. గుడి చూడండి అక్కడ ఉంది గోపురం అయితే, అది ఫ్రంట్ సైడ్. అక్కడ చాలా ట్రాఫిక్ ఉందని చెప్పేసి మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర పార్కింగ్ చేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. మా చెల్లి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేసే లోపు ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఒక రౌండ్ తిరుగుతున్నాం అనమాట. మా ప్రిన్సిపాల్ పాప కొంచెం ఏమైనా ఆడిపిద్దాము అని చూపించి అనుకున్నాము, కానీ తను దేన్ని ఇష్టపడట్లేదు ఒంటరిగా. సో ఇక్కడ ఒక పీక కావాలి అని అడిగితే అందరూ పీకతో సౌండ్ చేస్తుంటే తనకు కూడా తీసుకుందామని వచ్చాను. తనకు మాత్రం ఊదడానికైతే వస్తలేదు. నేను ఒకసారి ట్రై చేసి తనకి ఇచ్చానమాట. బయటికి ఊదమ్మా అంటే లోపలికి ఊదుతుంది, సౌండ్ రావట్లేదు. లోపలికి ఊదడం వల్ల సౌండ్ రాకపోవడం వల్ల రావట్లేదు అంటుంది బయటకు ఊదమంటే. సో తనకి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఊరుకుంటుందిలే అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను. తర్వాత చాలా ఆకలేసింది అనమాట. అక్కడ ఏం తిందామన్నా కూడా కొంచెం జంక్ ఫుడ్ అనిపించింది. సో ఫ్రూట్స్ అయితే కొంచెం బెటర్ కదా, అందుకని వాటర్ మిలన్ కనిపిస్తే అక్కడ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము. సో వాటర్ మిలన్ తిన్నాక కొంచెం సెట్ అయిందనమాట. అప్పట్లోపు మా చెల్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మేము వాళ్ళు కలిసి దర్శనంకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అప్పటి వరకు వాటర్ మిలన్ తిని కొంత ఆకలి అయితే తీర్చేసుకున్నాము. అంతలోపు మా వాళ్ళు వచ్చేసారనమాట. మా చెల్లి వాళ్ళు వచ్చేసారు. అప్పటికే వాళ్ళు వచ్చిన తర్వాత దర్శనంకి వెళ్దామని అనుకున్నాము. కానీ వెళ్ళే దారిలో మాకు జారుబండ ఏదైతే కనిపించిందనమాట. పిల్లలు దాన్ని చూసి ఆగి వెళ్దాము అనేసరికి మేమైతే టికెట్ తీసుకొని పంపించాం లోపలికి. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం బాగా ఏడుస్తుంది, బాగా భయపడ్డది. అసలు ఎక్కట్లేదు, ఎంత ఎక్కించినా ఎక్కట్లేదు. నేను ఎక్కను అని వచ్చేసింది అనమాట. ఇక బయటికి తీసుకొచ్చేసినాం. మా లవ్లీ కూడా ఎక్కనని చెప్పేసింది అనమాట. మా లిప్సీ ఒక్కటే ఆడుకుంది తనతో పాటు. ఒక్కసారి మాత్రం మా లవ్లీ వెళ్ళింది అక్కతో పాటు వెళ్తా అని చెప్పేసి. ఒకసారి అయితే వెళ్ళొచ్చింది. తర్వాత మళ్ళీ భయపడి నేను వెళ్ళను అని చెప్పేసి ఉందనమాట. బయటకు వచ్చేసినాం. ఆ తర్వాత మా విజయ్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న 6 balls షూట్ చేస్తే అక్కడ ఉన్న టెడ్డీ బేర్ ఇస్తామని చెప్పారనమాట. సో ఈయన అది ట్రై చేద్దాం, మా ప్రిన్స్ పాప కోసం టెడ్డీ బేర్ తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేశాడు. పర్లేదు బాగానే స్టార్టింగ్లో 3 bullets అయితే కొట్టాడు, 3 balloons అయితే పగలగొట్టాడు. కానీ తర్వాత ఏం జరిగింది అని అంటే మాకు అక్కడ ఉన్న అతనే మాకు తొండి చేశాడేమో అని అనిపించింది అనమాట. ఫస్ట్ ఉన్న బుల్లెట్స్ కంటిన్యూస్గా కొట్టాడు. తర్వాత ఏం చేశాడు, ఏ బుల్లెట్ పెట్టాడో పనికిరానిది, ఏదైనా పని చేయని బుల్లెట్ పెట్టాడో ఏమో కానీ అది పేలలేదనమాట. సౌండ్ అయితే వచ్చింది, పేలలేదు. సో అట్లా ఒక బుల్లెట్ మిస్ అయ్యి మేమైతే టెడ్డీ బేర్ మిస్ అయిపోయాము. సరే పోనీలే అని చెప్పేసి వచ్చేసినాము. తర్వాత ఇక దర్శనంకి వెళ్దాము అని చెప్పేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. మేము దర్శనానికి పోయి వచ్చేసరికి నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడో మిస్ అయిపోయింది. కొద్దిసేపు అయితే వెతికాము, ఇక దొరకలేదు కదా అని ఇంటికి వెళ్ళిపోయాం.